ప్రపంచ ఆర్థిక రంగంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ప్రపంచంలో 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా ఇప్పుడు తైవాన్ నిలిచింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న భారత్ను తైవాన్ వెనక్కి నెట్టింది. తైవాన్ స్టాక్ మార్కెట్ మొత్తం విలువ సుమారు $2.7 ట్రిలియన్ చేరుకోగా భారత స్టాక్ మార్కెట్ విలువ కొద్దిగా తగ్గి 6వ స్థానానికి పడిపోయింది. ఇటీవల భారత్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు పెరగడం, ఐటీ, బ్యాంకింగ్, భారీ కంపెనీల షేర్లు ఒత్తిడిలో ఉండడం వల్ల మార్కెట్ విలువ తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ రంగాల్లో తైవాన్ కంపెనీలు భారీ వృద్ధి నమోదు చేశాయి. ప్రత్యేకంగా ప్రపంచ దిగ్గజ చిప్ తయారీ సంస్థ TSMC షేర్ల పెరుగుదల తైవాన్ మార్కెట్కు బలంగా మారింది. అమెరికా, చైనా మధ్య టెక్నాలజీ పోటీ పెరుగుతున్న నేపథ్యంలో సెమీకండక్టర్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీంతో తైవాన్ మార్కెట్ వేగంగా ఎదిగింది. అయితే భారత ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక నమ్మకం ఇంకా బలంగానే ఉందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. భారత్లో వినియోగం, మౌలిక వసతులు, తయారీ రంగాల్లో వృద్ధి కొనసాగుతూ ఉండడంతో భవిష్యత్తులో మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైతే ప్రపంచ స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్ లో తైవాన్ 5వ స్థానాన్ని దక్కించుకోగా భారత్ 6వ స్థానానికి చేరింది.